మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ వారు రిలీజ్ చేసినటువంటి థర్డ్ మోడల్ పేపర్ సోషల్ స్టడీస్ విశ్లేషిద్దాం. మనందరికీ తెలుసు, పబ్లిక్ పరీక్షలో సాంఘిక శాస్త్రం ప్రశ్నాపత్రంలో పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. సమయం 3 గంటల 15 నిమిషాలు. మొత్తం ఈ ప్రశ్నాపత్రంలో 4 సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్ విషయానికి వస్తే, మొదటి సెక్షన్లో 12 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఈ సెక్షన్లో చాయిస్ అనేది ఉండదు. మొట్టమొదటి ప్రశ్న విషయానికి వస్తే, గివ్ ఎనీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్స్ అని ఇక్కడ ప్రశ్న ఇవ్వబడింది. దీనికి సమాధానంగా ఏదో ఒక రెన్యూవబుల్ రిసోర్స్ మనం రాయాల్సి ఉంటుంది. సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా రెన్యూవబుల్ రిసోర్సెసే. వీటిలో ఏదో ఒకటి దీనికి సమాధానంగా రాయొచ్చు. ఇక రెండవ ప్రశ్న విషయానికి వస్తే, విచ్ సాయిల్ ఈజ్ ఐడియల్ ఫార్ గ్రోయింగ్ కాటన్ అని ఇవ్వబడింది. అంటే పత్తి పంట పండించడానికి అత్యంత అనుకూలమైనటువంటి భూములు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. మనందరికీ తెలుసు, పత్తి పంటకు అత్యంత అనుకూలమైనటువంటి నేలలు బ్లాక్ సాయిల్స్, అనగా నల్లరేగడి నేలలు. ఇక మూడవ ప్రశ్న విషయానికి వస్తే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ యూజెస్ బాక్సైట్ యాజ్ రా మెటీరియల్ అని ఇవ్వబడింది. మనందరికీ తెలుసు, బాక్సైట్ని రా మెటీరియల్గా ఉపయోగించేది ఈ నాలుగింట్లో. అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అల్యూమినియం, సిమెంట్, పేపర్, స్టీల్, ఈ 4 ఇవ్వబడ్డాయి. ఈ నాలుగింట్లో బాక్సైట్ని రా మెటీరియల్గా ఉపయోగించేది అల్యూమినియం ఇండస్ట్రీలో. కాబట్టి ఈ మూడో ప్రశ్నకు సమాధానం ఏ, అనగా అల్యూమినియం. ఇక నాలుగో ప్రశ్న విషయానికి వస్తే, ఇక్కడ ఆడ్ వన్ అవుట్ ప్రశ్న. ఇది చూస్ ద ఆడ్ వన్ అవుట్ అని ప్రశ్న ఇవ్వబడింది. కింద మనం గమనిస్తే 4 పేర్లు ఇవ్వబడ్డాయి: మాజినీ, కవూర్, బిస్మార్క్, గారిబాల్డి. ఈ నలుగురిని మనం గమనిస్తే దీంట్లో ఆడ్ వన్ అవుట్కి మనకు సరిపోయేది బిస్మార్క్. ఎందుకంటే బిస్మార్క్ జర్మనీ ఏకీకరణలో ప్రముఖ పాత్ర పోషించాడు. మిగిలిన ముగ్గురు, అనగా మాజినీ, కవూర్, గారిబాల్డి, ఆ ముగ్గురు ఇటలీ ఏకీకరణలో ప్రముఖ పాత్ర పోషించారు. కాబట్టి ఆ నాలుగో ప్రశ్నకి సమాధానం బిస్మార్క్. ఇక ఐదో ప్రశ్న, ఎక్స్పాండ్ ఐబిఆర్డి అని ఉంది. ఇక్కడ ఐబిఆర్డిని విస్తరించుము. ఐబిఆర్డి ఫుల్ ఫామ్ విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీనిని వరల్డ్ బ్యాంక్ అని కూడా అంటారు. ఇది సమాధానంగా రాయాల్సి ఉంటుంది. ఇక ఆరో ప్రశ్న విషయానికి వస్తే, జర్మనీ యాక్సిస్ పవర్ అని ఇచ్చారు, బ్రిటన్ ఖాళీగా ఉంచారు. ఈ ఖాళీలో ఇక్కడ మనం ఏం రాయాలి అంటే అలైడ్ పవర్ అని రాయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, రెండో ప్రపంచ యుద్ధంలో యాక్సిస్ పవర్స్ ఏవి? జర్మనీ, జపాన్, ఇటలీ, ఈ మూడింటిని యాక్సిస్ పవర్స్ అంటారు. బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, అలాగే యుఎస్ఎస్ఆర్, ఈ నాలుగింటిని అలైడ్ పవర్స్ అంటారు. కాబట్టి ఇక్కడ జర్మనీ యాక్సిస్ పవర్ అయినప్పుడు బ్రిటన్ అలైడ్ పవర్ అవుతుంది. ఏడవ ప్రశ్న, వాట్ ఈజ్ ఫెడరలిజం? అంటే సమాఖ్యవాదం అనగా ఏమి అనేది ఇక్కడ ప్రశ్న. మనందరికీ తెలుసు, సమాఖ్య వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఏమంటే, కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధంగా అధికారాల విభజన ఏ దేశంలో అయితే జరిగి ఉంటుందో ఆ దేశాన్ని ఫెడరల్ కంట్రీ అంటాం. ఇండియా కూడా ఫెడరల్ కంట్రీని. యుఎస్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ ఫెడరల్ కంట్రీకి. ఎందుకంటే యుఎస్ఏ రాజ్యాంగం క్లియర్గా అక్కడ ఉండేటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి అధికారాలని స్పష్టంగా విభజించింది. కాబట్టి ఇదంతా రాయాల్సి ఉంటుంది. అంటే ఫెడరలిజం అనగా ఏ దేశంలో అయితే అధికారాల విభజన కేంద్ర రాష్ట్రాల మధ్య చేయబడి ఉంటుందో అలాంటి దేశాన్ని ఫెడరల్ కంట్రీ అంటారు. అలాంటి విధానాన్ని ఫెడరలిజం అని అంటారు. ఇక ఎనిమిదవ ప్రశ్న విషయానికి వస్తే, డాస్ వాజ్ ది ఫస్ట్ స్టేట్ క్రియేటెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్ అని ఇక్కడ ఇవ్వబడింది. అనగా భాషా ప్రాతిపదిక పైన మొట్టమొదట ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అనేది ఇక్కడ ప్రశ్నని మరొకసారి చెప్తున్నాను.
భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి దీనికి సమాధానం ఆంధ్రప్రదేశ్. 1956 నవంబర్ 1వ తారీఖున మరి భాషా ప్రాతిపదికన 14 రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. వాటిలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. 9వ ప్రశ్న విషయానికి వస్తే వాట్ ఈజ్ మేనిఫెస్టో అని ఇక్కడ ప్రశ్న ఇవ్వబడింది. మరి మనందరికీ తెలిసి మేనిఫెస్టో అంటే ప్రతి పార్టీ కూడా ఎన్నికలకు ముందు వారు అధికారంలోకి వస్తే ఏ పనులైతే చేస్తారో వాటన్నింటినీ మరి మేనిఫెస్టోగా తయారు చేసి ప్రజలకు తెలియజేస్తుంటారు. దాన్నే మేనిఫెస్టో అంటాం. అనగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఒక హామీ పత్రం ప్రజల ముందు ఉంచుతుంటాయి. దీన్నే మేనిఫెస్టో అని అంటాం. సింపుల్గా ఎన్నికల హామీ పత్రం అని దీన్ని అనొచ్చు. ఇక 10వ ప్రశ్న విషయానికి వస్తే ఏ కంపెనీ దట్ ఓన్స్ ఆర్ కంట్రోల్స్ ప్రొడక్షన్ ఇన్ మోర్ దెన్ వన్ నేషన్ ఈజ్ కాల్డ్ డాస్ అని ఉంది. అంటే ఏదైనా ఒక కంపెనీ ఒక దేశంలో కాకుండా 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల్లో తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే అలాంటి కంపెనీని ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి మనందరికీ తెలుసు అలాంటి కంపెనీని ఎంఎన్సి అంటాం. అంటే మల్టీనేషనల్ కంపెనీ లేదా బహుళజాతి సంస్థ అనేటువంటి పేరుతో దాన్ని పిలుస్తాం. ఇక 11వ ప్రశ్న విషయానికి వస్తే సో ఆన్ బార్ గ్రాఫ్. అంటే ఇక్కడ ప్రైమరీ సెక్టార్లో 44% ఎంప్లాయ్మెంట్ ఉందని, సెకండరీ సెక్టార్లో 20% ఎంప్లాయ్మెంట్ ఉందని, టెర్షియరీ సెక్టార్లో 31% ఎంప్లాయ్మెంట్ ఉందని అన్నారు. దీన్ని అంతటినీ మనం ఒక బార్ గ్రాఫ్ రూపంలో రాయాలి. బార్ గ్రాఫ్ తయారు చేసి అందులో వీటిని మనము చూపించాలనేది ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్న. బార్ గ్రాఫ్ రూపంలో దీన్ని చూపించాలి ఈ మూడింటిని. నెక్స్ట్ 12వ ప్రశ్న విషయానికి వస్తే నేమ్ ద ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్ అని అడిగారు. సాధారణంగా మనము ప్రశ్నలు ఎలా ఇస్తుంటారు అంటే ఒక 4 దేశాలు ఇచ్చి వాటిని ఈస్ట్ నుంచి వెస్ట్కి కానీ వెస్ట్ నుంచి ఈస్ట్కి కానీ అరేంజ్ చేయమని అడుగుతుంటారు. కానీ ఈ ప్రశ్న కొంచెం విభిన్నంగా ఉంది. ఇందులో అడిగింది ఏంటంటే నేమ్ ద ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. అంటే 4 దేశాలు ఇక్కడ ఇచ్చారు. ఈ 4గింట్లో పూర్తిగా తూర్పు వైపున ఉన్నది ఏ దేశం అని అడిగారు. మరి ఇక్కడ ఇచ్చిన 4 దేశాలు మెక్సికో, యుఎస్ఏ, చైనా, ఇండియా. ఈ 4గింట్లో బాగా తూర్పున ఉన్నటువంటి దేశం చైనా కాబట్టి దీనికి సమాధానం చైనా అని రాయాలి. ఈ విధంగా 1వ సెక్షన్లో మరి 12 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రతిదానికి 1 మార్క్ ఉంటుంది. అన్ని ప్రశ్నల్ని మనం ఖచ్చితంగా విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ఇక సెక్షన్ 2 విషయానికి వస్తే ఇక్కడ 8 ప్రశ్నలు ఇవ్వబడతాయి ఈ సెక్షన్లో. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. టోటల్గా ఈ సెక్షన్ నుంచి 16 మార్కులు ఉంటాయి. సో ఈ సెక్షన్లో కూడా ఛాయిస్ అనేది లేదు. ఇచ్చిన 8 ప్రశ్నలు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 13వ ప్రశ్న విషయానికి వస్తే ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్నారు. ఇది విషయావగాహనకు చెందినటువంటి ప్రశ్న. డైరెక్ట్గా మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ అనగా ప్రాముఖ్యత రాస్తే దీనికి సరిపోతుంది. ఇక 14వ ప్రశ్న విషయానికి వస్తే వాట్ ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కాల్డ్ ది లైఫ్ లైన్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. మనందరికీ తెలుసు రవాణా వ్యవస్థని, కమ్యూనికేషన్ వ్యవస్థని ఈ రెండింటిని ఆర్థిక వ్యవస్థ యొక్క జీవనాడులు అంటుంటారు. అలా ఎందుకని అంటారు అని ఇక్కడ ప్రశ్న ఇవ్వబడింది. మరి అలా అనడానికి గల కారణాలని మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఇక 15వ ప్రశ్న విషయానికి వస్తే ఇక్కడ ఒక మ్యాప్ ఇవ్వబడింది. దీనిని పరిశీలించడం ద్వారా మనం ఆన్సర్లు రాయొచ్చు సులభంగా. మరి అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ఆఫ్రికా పటం ఇవ్వబడింది. నేమ్ ద ఐలాండ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అని మొదటి ప్రశ్న ఇవ్వబడింది ఇక్కడ. మరి మనం గమనిస్తే ఈ ఆఫ్రికా పటంలో
ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి ఐలాండ్ మడగాస్కర్. చాలా పెద్ద ఐలాండ్ ఇది, మడగాస్కర్. దీనికి సమాధానంగా మనం రాయొచ్చు. తర్వాత ప్రశ్న 16వది. ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు ఇమాజిన్ ఏ వరల్డ్ వితౌట్ ప్రింటెడ్ మెటీరియల్ కామెంట్ అనేది ఇక్కడ ప్రశ్న. దీని అర్థం ఏంటంటే, ప్రింటెడ్ మెటీరియల్ లేకుండా ప్రపంచాన్ని మనము ఇప్పటి పరిస్థితుల్లో ఊహించలేం. ఎందుకంటే మన జీవితంలో ప్రింటెడ్ మెటీరియల్ అంటే పుస్తకాలు కావచ్చు, న్యూస్ పేపర్లు కావచ్చు, ప్రతిదీ కూడా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఇప్పుడు మనము ప్రింట్ కల్చర్ లేకుండా, ప్రింటెడ్ మెటీరియల్ లేకుండా దాదాపుగా జీవించలేని స్థితికి చేరుకున్నాం. సో ఈ విషయాలన్నింటినీ మరి ఈ ప్రశ్నకు సమాధానంగా రాస్తే సరిపోతుంది. ఇక 17వ ప్రశ్న విషయానికి వస్తే, మేక్ ఏ టేబుల్ దట్ షోస్ సెంట్రల్, స్టేట్ అండ్ కన్కరెంట్ లిస్ట్స్. మనందరికీ తెలుసు రాజ్యాంగంలో 3 లిస్టులు ఇవ్వబడ్డాయి. సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా మీద కేంద్రానికి, రాష్ట్రానికి రెండింటికి అధికారాలు ఉంటాయి. సో మరి 17వ ప్రశ్నకి మనం ఏం రాయాలి? సెంట్రల్ గవర్నమెంట్కి ఏ అధికారాలు ఇచ్చారో సెంట్రల్ లిస్ట్లో, స్టేట్ గవర్నమెంట్కి ఏ అధికారాలు ఇచ్చారో స్టేట్ లిస్ట్లో, తర్వాత రెండింటికి అనగా స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ రెండింటికి పవర్ ఉండేటువంటి కన్కరెంట్ లిస్ట్లో ఏమున్నాయో రాస్తే ఇక్కడ సరిపోతుంది. ఇక 18వ ప్రశ్న విషయానికి వస్తే, మెన్షన్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఉమెన్ టుడే అని ఉంది. ఇది సమకాలీన అంశాలని ప్రతిబింబిస్తోంది. టుడే అన్నారు కాబట్టి ఇక్కడ సమకాలీన అంశాలపైన ప్రశ్న ఇది. మనందరికీ తెలుసు జెండర్ డిస్క్రిమినేషన్ అంటే లింగ వివక్షత కొంతవరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాట్లు కావచ్చు, కొంతవరకు రోజుకి లింగ వివక్షతని, జెండర్ డిస్క్రిమినేషన్ని తగ్గిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కూడా ఉమెన్ గృహహింసను ఎదుర్కోవడం, అలాగే వారు పనిచేసే ప్రదేశాల్లో ఆ లింగ వివక్షతకు గురి కావడం, ఇలాంటి సమస్యలన్నీ ఇప్పటికీ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. తర్వాత అంతేకాకుండా చట్టసభల్లో కూడా వారు తక్కువ మంది ఎన్నికవుతున్నారు. వారి సంఖ్య లేదా వారి పర్సెంటేజ్ పురుషులతో పోలిస్తే చట్టసభల్లో పార్లమెంట్లో, అసెంబ్లీలో చాలా తక్కువగా ఉంది. మరి ఇలాంటి అంశాలన్నీ ఇక్కడ రాస్తే దీనికి సరిపోతుంది. ఇంకో రకంగా సింపుల్గా చెప్పాలంటే, మెన్షన్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఉమెన్ టుడే ప్రస్తుతం ఇప్పటికీ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనం గుర్తు తెచ్చుకొని మన నిత్య జీవితంలో చూస్తుంటాం కదా, వాటిని రాస్తే ఈ 18వ ప్రశ్నకి మంచి సమాధానం రాయడానికి స్కోప్ ఉంది. ఇక 19వ ప్రశ్న విషయానికి వస్తే, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ ఇన్కమ్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైవ్స్ అని ఉంది. ఈ ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న ఇది. దీని అర్థం ఏంటంటే, చాలామంది ఇన్కమ్కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి ఇతర విషయాలు ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. ఇంకోసారి మనం గమనిస్తే ఈ ప్రశ్నని, ఆదాయం ఒక్కటే కాకుండా ఇన్కమ్ ఒకటే కాకుండా ఇతర విషయాలకు కూడా మనం ప్రాధాన్యత ఇస్తుంటాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్, మన ఆంధ్రప్రదేశ్లో మనం వర్క్ చేస్తే ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జాబ్ చేస్తే అతనికి 50,000 జీతం వస్తుంది అనుకుందాం. అదే అతను ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అక్కడ చేస్తే 80,000 రూపాయలు అతనికి జీతంగా పొందే అవకాశం ఉంటుంది. కానీ అతను వెళ్తాడా? వెళ్ళడు. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. వెళ్ళే సమయంలో అతను ఎలాంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటాడు ఇన్కమ్ ఒక్కటే. వాస్తవానికి నేను ఇక్కడ చెప్పినటువంటి ఉదాహరణలో ఆంధ్రప్రదేశ్లో అతను పనిచేస్తే 50,000 శాలరీ వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్లో కానీ, హిమాచల్ ప్రదేశ్లో కానీ పనిచేస్తే అతనికి 80,000 శాలరీ వస్తుంది. కానీ వెళ్ళేటప్పుడు ఇతర అంశాలు ఖచ్చితంగా అతను ఆలోచిస్తాడు. ఎలాంటి అంశాలు ఆలోచిస్తాడు? అక్కడికి వెళ్తే తనకు, తన ఫ్యామిలీకి భద్రత ఉంటుందా? తన బంధువులు తనకు అందుబాటులో ఉంటారా ఏవైనా సమస్యలు వస్తే? అట్లాగే తన పిల్లలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇక్కడ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన సంస్కృతి వీటన్నిటిని మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కొంతవరకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అతను ఈ అంశాలన్నింటినీ స్ఫురణకు తెచ్చుకుంటాడు. ఏ అంశాలని? ఇన్కమ్ ఒక్కటే కాకుండా తనకు తన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుందా, అట్లాగే తన పిల్లలు మంచి
స్టడీస్ని అక్కడ కూడా పొందగలరా? ఇవే కాకుండా ఈ 2 అంశాలే కాకుండా తాను ఏవైనా అక్కడికి వెళ్తే ఇంకా మంచి కొత్త విషయాలు నేర్చుకోగలడా? ఇలాంటి అంశాలన్నీ ఇలాంటి విషయాలన్నిటిని ఆలోచించిన తరువాతనే ఒక వ్యక్తి తన ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశానికి వెళ్తాడు. ఇక్కడ సింపుల్‌గా చెప్పాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇన్‌కమ్ ఒక్కదానికే ప్రాధాన్యత ఇవ్వడు. ఏదైనా ఒక ప్రదేశంలో దూరం వెళ్ళాల్సొచ్చినప్పుడు అతను తనకు, తన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉందా? అక్కడ కూడా తన పిల్లలు చదువుకోగలుగుతారా? అలాగే తాను కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నింటినీ ఆలోచించిన తర్వాత మాత్రమే అక్కడికి వెళ్తాడు. కాబట్టి ఇన్‌కమ్ గాకుండా ఇతర విషయాలు ఏంటివి అని మనం అనుకుంటే, ఆలోచిస్తే ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి విషయాలన్నింటినీ రాయొచ్చు. ఇక 20వ ప్రశ్న విషయానికొస్తే, వాట్ ప్రికాషన్స్ షుడ్ బి టేకన్ బై ఏ కన్జ్యూమర్ బిఫోర్ పర్చేసింగ్ ఏ ప్రోడక్ట్? ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువు కొనే ముందు అతను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ఈ 20వ ప్రశ్న. మరి మనం నిత్య జీవితంలో కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తుంటాము. మరి ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఏమేమి అతను గమనించాలి అంటే, దానికి ఎక్స్పైరీ డేట్, తాను కొనే వస్తువు యొక్క ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. తర్వాత తాను కొనే వస్తువులో ఏవైనా, అంటే అవి ఆహార పదార్థాలైనా అనుకుందాం, వాటిలో హానికర పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాల్ని గమనించాలి. అంతేకాకుండా దానిపైన ఆగ్మార్క్, ఒకవేళ అది అగ్రికల్చరల్ గూడ్ అయితే ఆగ్మార్క్ ఉందా, లేదా ఐఎస్ఐ మార్క్ ఉందా, ఇలాంటి విషయాలన్నింటినీ ఖచ్చితంగా అతను ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి ఒక్క కస్టమర్ తాను ఖచ్చితంగా మంచి వస్తువులు కొనుక్కోగలడు. మరి అతను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మరి ఐఎస్ఐ లేదా ఆగ్మార్క్ గుర్తుందా అని చూసుకోవాలి, ఎక్స్పైరీ డేట్ గమనించాలి, అందులో తాను కొనే ఆహార వస్తువుల్లో ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమైనా అందులో ఉన్నాయా, వీటన్నింటినీ చెక్ చేసుకొని తీసుకోవాలి. మరి వీటన్నిటిని సమాధానంగా రాస్తే మనము సరిపోతుంది. తర్వాత సెక్షన్ 3, మరి ఇందులో కూడా ఛాయిస్ అనేది ఉండదు. ఇందులో ప్రతి ప్రశ్నకి 4 మార్కులు ఉంటాయి. అంటే టోటల్గా ఈ సెక్షన్లో 32 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. మరి సెక్షన్ 3 విషయానికి వస్తే 21 నుంచి 28 వరకు సెక్షన్ 3. సెక్షన్ 3లో మొట్టమొదటి ప్రశ్న అయినటువంటి 21వ ప్రశ్న, వై ఈజ్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫార్ హ్యూమన్ లైవ్స్ అనేది ఇక్కడ ప్రశ్న. అంటే జీవ వైవిధ్యం మానవ జీవితానికి ఎందుకు అవసరం అనేది ఇక్కడ ప్రశ్న. మనందరికీ తెలుసు, మరి జీవ వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే మానవ మనుగడ అంత సులభం అవుతుంది. జీవ వైవిధ్యం అంటే అర్థం ఏంటి? రకరకాల జీవరాశులు ఉండటం, మొక్కల్లో కూడా రకరకాలు ఉండటం. అలా ఉంటే మానవ మనుగడ సులభం అవుతుంది. మనందరికీ తెలుసు, జీవావరణంలో ప్రతి ఒక్క జీవికి, అంటే జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఏదో ఒక విధి అనేది ఉంటుంది, డ్యూటీ అనేది ఉంటుంది. ఒక మొక్క కానీ ఒక జంతువు కానీ అంతరించిపోతే అవి చేసేటువంటి డ్యూటీ ఇతర జంతువులు, ఇతర మొక్కలు చేయలేవు. సో కాబట్టి జీవావరణంలో మానవ మనుగడకు ప్రతి ఒక్క జీవి లేదా బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అనేది అవసరం. మనందరికీ తెలుసు, రాబందులు బాగా తగ్గిపోయాయి. వేళ్ళ మీద లెక్క పెట్టేంత తక్కువగా సంఖ్య వాటికి ఇప్పుడు అంత తక్కువ చేరుకున్నాయి అవి. మరి ఒకప్పుడు రాబందులు ఏవైనా డెడ్ అనిమల్స్ ఏదైనా ఒక అనిమల్ చనిపోగానే అది డెడ్ అనిమల్గా మారగానే వెంటనే రాబందులు వచ్చి వాటిని క్లీన్ చేసేవి, అంటే తినేసి ఆ పరిసరాలని పరిశుభ్రంగా మార్చేసేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే రాబందుల సంఖ్య తగ్గిపోవటం వల్ల డెడ్ అనిమల్స్ ఎక్కువ రోజులు ఉంటూ మరి అనేక రోగాలకు కారణమవుతున్నాయి. సో ఇలాంటి అంశాలన్నీ వీటికి సమాధానంగా, ఈ ప్రశ్నకి సమాధానంగా రాస్తే సరిపోతుంది. 22వ ప్రశ్న, వై డూ వీ నీడ్ టు కన్జర్వ్ మినరల్ రిసోర్సెస్? దీని అర్థం ఏంటి? ఖనిజ వనరుల్ని మనం ఎందుకు జాగ్రత్తగా వాడుకోవాలి? ఖనిజ వనరులు మనందరికీ తెలుసు, దే ఆర్ నాట్ రెన్యూవబుల్. అంటే ఒక్కసారి మినరల్ రిసోర్సెస్, భూమి లోపల ఉన్నటువంటి ఇనుము కావచ్చు, మైకా కావచ్చు,
బాక్సైట్, సున్నప్రాయి ఈ నిల్వలు ఒక్కసారి అయిపోయినాయి అంటే పెట్రోలియం, గ్యాస్ ఇవి ఇంకోసారి వాటిని తిరిగి పునరుద్ధరించలేం. కాబట్టి వీటిని మనము ఎందుకు జాగ్రత్తగా వినియోగించాలో మరి దీనికి సమాధానంగా రాస్తే సరిపోతుంది. మరి ఈ ప్రశ్నకి సమాధానంగా ఏం రాయాలి? మినరల్ రిసోర్సెస్ని అంటే ఖనిజ వనరుల్ని ఎందుకు మనం జాగ్రత్తగా వాడాలో రాస్తే సరిపోతుంది. ఇక 23వ ప్రశ్న ఇక్కడ మ్యాప్ ఇవ్వబడింది. వాట్ ఈస్ ద సీ బిట్వీన్ యూరోప్ అండ్ ఆఫ్రికా? మన అందరికి తెలుసు యూరోప్ ఆఫ్రికాకు మధ్య ఉండేటువంటి సీ మెడిటరేనియన్ సీ అనగా మధ్యధరా సముద్రం. తర్వాత నేమ్ ద బిగ్గెస్ట్ ఎంపైర్ ఇన్ దిస్ మ్యాప్. యాక్చువల్గా ఈ మ్యాప్లో ఆస్ట్రో హంగేరియన్ కింగ్డమ్ ఉంది, జర్మన్ కింగ్డమ్ ఉంది, అలాగే రష్యన్ కింగ్డమ్ ఉంది. తర్వాత ఒటోమన్ కింగ్డమ్ అనగా టర్కీ ఆధీనంలో ఉండేటువంటి ఒటోమన్ ఎంపైర్ ఉంది. కానీ వీటన్నింటిలో పెద్దది ఏది అంటే రష్యన్ ఎంపైర్. 24వ ప్రశ్న విషయానికి వస్తే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇక్కడ ప్రశ్న. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. మరి ఏమిటి ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అనే విషయానికి వస్తే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇండస్ట్రియలైజేషన్కి ముందున్నటువంటి దశ, అంటే పారిశ్రామికీకరణకు ముందున్నటువంటి దశే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. ఇందులో ఏం జరిగింది ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్లో అంటే ఇది ఒక బేస్ ఏర్పాటు చేసింది. దేనికి బేస్ ఏర్పాటు చేసింది? ఇండస్ట్రియలైజేషన్కి అవసరమైనటువంటి ఒక బేస్ని ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్ ఏర్పాటు చేసింది. ఏ విధంగా చేసింది అంటే ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్లో వస్తువులన్నీ కూడా చేతులతోనే తయారు చేయబడ్డాయి, హ్యాండ్ మేడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత వస్తువులన్నీ మెషిన్లతో తయారు చేయబడ్డాయి. కానీ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్లో వస్తువులన్నీ కూడా చేతులతోనే తయారు చేయబడ్డాయి. అయితే అది చేతులతో తయారు చేయబడ్డా కూడా లార్జ్ స్కేల్లోనే ఎక్కువ మొత్తంలోనే తయారు చేయబడ్డాయి ఈ పీరియడ్లో. ఏ విధంగా అంటే చాలామంది పల్లెలు వదిలేసి పట్టణ ప్రాంతాలకు రావటం, అక్కడ పెద్ద మొత్తంలో చేతులతో వస్తువులు తయారు చేసి ప్రపంచ మార్కెట్కి అవసరమైన వస్తువులన్నింటినీ మరి ఇంగ్లాండ్లోను యూరోప్లోనూ తయారు చేసి వారు ఎగుమతి చేశారు. సో ఫైనల్గా ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ యొక్క లక్షణాలు మనం గమనిస్తే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇండస్ట్రియలైజేషన్కి ముందున్న దశ. ఆ దశలో బాగా అర్బనైజేషన్ జరిగిందంటే పల్లెల్లో ఉండేటువంటి రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక దాన్ని వదిలేసి పట్టణ ప్రాంతాలకు రావటం, మరి అక్కడ పెద్ద మొత్తంలో చేతులతోనే అనేక వస్తువులు తయారు చేయటం, తయారు చేసిన తరువాత ప్రపంచ మార్కెట్కి ఎగుమతి చేయటం, అంటే ఇతర దేశాల్లో వాటిని అమ్మడం. ఈ లక్షణాలన్నీ కూడా ప్రోటో ఇండస్ట్రియలైజేషన్కి ఉన్నాయి. జస్ట్ ఇది ఇండస్ట్రియలైజేషన్కి ముందున్నటువంటి దశ. అందుకే దీన్ని చరిత్రకారులు ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అని అంటున్నారు. ఇక 25 ఇక్కడ అనలైజ్ ద గ్రాఫ్ అని అడగటం జరిగింది. మరి ఈ గ్రాఫ్లో ఏమి ఇచ్చారంటే ఉమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్స్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో సగటున మహిళలు ఎంత శాతం మంది చట్టసభలకు ఎన్నికవుతున్నారో ఇందులో ఇచ్చారు. ఇక్కడ గమనిస్తే మనము వరల్డ్ యావరేజ్ 24గా ఉంది. అంటే ప్రతి 100 మందిలో వరల్డ్ మొత్తం తీసుకుంటే ప్రతి 100 మందిలో 24 మంది మహిళలు చట్టసభలకు అంటే పార్లమెంట్ అసెంబ్లీలకు ఎన్నికవుతున్నారు. ఇది వరల్డ్ యావరేజ్ 24 అనేది. అయితే కొన్ని దేశాల్లో 24 కంటే చాలా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము నోర్డిక్ కంట్రీస్ని గమనిస్తే, నోర్డిక్ కంట్రీస్ అనగా నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, వీటిని స్కాండినేవియన్ దేశాలని కూడా అంటుంటారు. ఈ దేశాల్లో 42.3% మరి మహిళలు చట్టసభలకు ఎన్నికవుతున్నారు. వరల్డ్ యావరేజ్ 24 ఉంటే ఇక్కడ 42.3 ఉంది. అంటే చాలా ఎక్కువగా మహిళల ప్రాతినిధ్యం ఈ దేశాల్లో కనబడుతుంది. అమెరికాలో కూడా వరల్డ్ యావరేజ్ కంటే 29.5 అంటే ఎక్కువ ఉంది. యూరోపియన్ కంట్రీస్లో కూడా వరల్డ్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. యూరోపియన్ కంట్రీస్లో 26.4 ఉంది. అంటే వరల్డ్ యావరేజ్ 24 కదా, దానికంటే ఎక్కువ ఉంది. అయితే సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్లో 23.7, ఏషియన్ కంట్రీస్లో 19.8, అరబ్ స్టేట్స్లో 18.6, పసిఫిక్ ప్రాంతంలో పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐలాండ్స్ ఆ ప్రాంతంలో మనం గమనిస్తే
15.6, ఇండియాలో 11.8గా ఇది ఉంది. అంటే వరల్డ్ యావరేజ్ని మనం గమనిస్తే మన ఇండియా వరల్డ్ యావరేజ్ ఎంత 24 ఉంటే మన ఇండియాలో 11.8. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని దేశాల్లోకి తక్కువ మహిళల ప్రాతినిధ్యం ఉండేటువంటి దేశం ఏదయ్యా అంటే అది ఇండియా. సో ఈ విషయాలన్నింటినీ మనం ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు, అనలైజ్ ద గ్రాఫ్ అన్నారు. కాబట్టి మరి ఈ గ్రాఫ్లో మనం గమనిస్తున్న అన్ని అంశాలని రాస్తే సరిపోతుంది. అంటే వరల్డ్ యావరేజ్ 24 అని, 24 కంటే కొన్ని దేశాల్లో ఎక్కువ ఉందని, నోర్డిక్ దేశాల్లో, అమెరికాలో, యూరోప్లో ఎక్కువ ఉంది. తక్కువగా ఎక్కడుంది, సబ్ సహారన్ కంట్రీస్, ఏషియాలోను, అలాగే అరబ్ స్టేట్స్లోను, పసిఫిక్ ప్రాంతంలోను, అలాగే ఇండియాలో మరీ తక్కువగా ఉంది. ఈ అంశాలన్నింటినీ రాస్తే మరి దీనికి సమాధానం చక్కటి సమాధానం రాయొచ్చు. ఇక 26వ ప్రశ్న విషయానికి వస్తే, డెమోక్రసీ కాంట్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్స్ బిట్వీన్ డిఫరెంట్ సిటిజన్స్, సపోర్ట్ ఆర్ అపోజ్ యువర్ ఆన్సర్ అని ఉంది. దీని అర్థం ఏమంటే, డెమోక్రసీ అనేది ప్రజల మధ్య ఆదాయ అసమానతల్ని తగ్గించలేదు. దీన్ని ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ప్రజాస్వామ్యం లేదా డెమోక్రసీ ప్రజల మధ్య ఆదాయ అసమానతల్ని తగ్గించలేదు అనేది ఇక్కడ స్టేట్మెంట్. దీన్ని నువ్వు సపోర్ట్ చేస్తావా లేదంటే అపోజ్ చేస్తావా అని ప్రశ్న అడిగారు. ఒకవేళ మరి విద్యార్థులకు ప్రజాస్వామ్యం పౌరుల మధ్య ఆదాయ అసమానతలను తగ్గించలేదు అని అనిపిస్తే, మరి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నీకు ఎలా అయితే అనిపిస్తుందో దానికి, ఒకవేళ నువ్వు ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు సపోర్ట్ చేయడానికి సంబంధించిన విషయాలన్నీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావో రాయాలి. లేదు ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నువ్వు అపోజ్ చేస్తున్నావంటే ఎందుకు అపోజ్ చేస్తున్నావో నీ వాదనల్ని చక్కగా నువ్వు వినిపించాలి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బాగా అర్థం చేసుకో. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రజాస్వామ్యం పౌరులు అంటే ఏదైనా ఒక దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుందనుకోండి, ఆ పౌరుల మధ్య ఉండేటువంటి ఆదాయ అసమానతల్ని లేదా ఆదాయంలో అంతరాలని, సింపుల్గా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించలేదు. ఇది ఇన్ఎఫిషియంట్ అని ఇక్కడ ఇచ్చారు డెమోక్రసీ. మరి దీన్ని నువ్వు సమర్థించడానికి కారణాలు రాయి. లేదు నువ్వు అపోజ్ చేసావు అనుకో, మరి అపోజ్ చేయడానికి కారణాలు రాస్తే సరిపోతుంది. 27వ ప్రశ్న, వై ఈజ్ ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్? ఇక్కడ ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ అంటే సుస్థిరాభివృద్ధి అనేది ఈ మధ్య మనం ఎక్కువ వింటున్నాం. సుస్థిరాభివృద్ధి అనేది అభివృద్ధిలో చాలా, అంటే ఒక దేశం అభివృద్ధి చెందే క్రమంలో అది సుస్థిరాభివృద్ధికి కట్టుబడాలి. అసలు సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి, అది ఎందుకు ముఖ్యం? సుస్థిరాభివృద్ధి అంటే మరి ఒక దేశంలో వనరుల్ని భవిష్యత్తు తరాల వారికి కూడా ఉండేలా పొదుపుగా వినియోగించుకుంటే దానిని మనం సుస్థిరాభివృద్ధి అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన జనరేషన్లో మనం ఏవైనా వస్తువులు తయారు చేసుకోవడానికి వనరుల్ని వాడుతుంటాం. మరి ఈ వనరుల్ని విచ్చలవిడిగా వాడకుండా పొదుపుగా వాడుతూ భవిష్యత్తు తరాలకు కూడా ఈ వనరులు లభ్యమయ్యేలా చూడటమే సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ విషయాలన్నీ మరి దీనికి సమాధానంగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 28వ ప్రశ్న విషయానికి వస్తే, మెన్షన్ ఏ ఫ్యూ ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్ అని ఉంది. మరి దీని అర్థం ఏంటంటే, వినియోగదారుల్ని దోపిడీకి కారణమయ్యే అంశాలు రాయండి అనేది ప్రశ్న. ఇక్కడ వినియోగదారుల దోపిడీకి కారణమయ్యే అంశాలు మనం ఇక్కడ రాయాలి. మరి వినియోగదారులని ఈ వ్యాపారస్తులు ఏ విధంగా మోసం చేస్తున్నారు? ఒక్కోసారి కల్తీ వస్తువుల్ని అమ్ముతున్నారు, ఒక్కోసారి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వస్తువుల్ని అమ్ముతున్నారు, మరొక్కసారి వాటి మీద అంటే ఇవి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వస్తాయి, మన్నిక వస్తాయని చెప్పి అబద్ధాలు చెప్పి కూడా మరి ఎవరికి కస్టమర్స్కి అమ్మటం జరుగుతుంది. సో ఈ విధంగా అంటే వ్యాపారస్తులు కస్టమర్లని ఏ మార్గాల ద్వారా అయితే మోసపుచ్చుతున్నారో అలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మరి దీనికి సమాధానంగా రాస్తే సరిపోతుంది.
ఇక నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ 4వ సెక్షన్. మరి ఈ సెక్షన్లో ప్రతి ప్రశ్న కూడా 8 మార్కులు ప్రతి ప్రశ్నకి 8 మార్కులు ఉంటాయి. అయితే మిగతా సెక్షన్లతో పోలిస్తే ఇది భిన్నమైంది. ఎందుకు ఇది భిన్నమైంది అంటే, మిగిలిన సెక్షన్లలో మనం గమనించాం ఎక్కడే కానీ ఛాయిస్ అనేది లేదు. కానీ 4th సెక్షన్లో మాత్రం ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. అంటే ఏ, బి అనేటువంటి 2 ప్రశ్నలు ఉంటాయి. ఏ అయినా రాయాలి, బి అయినా రాయాలి. అంతేకాకుండా ఏ అనే ప్రశ్న జాగ్రఫీలో ఇచ్చారనుకోండి, బి అనేటువంటి ప్రశ్న కూడా జాగ్రఫీలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 31వ ప్రశ్న ఏ డెమోక్రాటిక్ పాలిటిక్స్కి సంబంధించింది అయితే 31 కూడా డెమోక్రాటిక్ పాలిటిక్స్కి సంబంధించిన ప్రశ్నే అయి ఉంటుంది. సో మరి ఈ 4వ సెక్షన్ ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ అనేది ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 8 మార్కులు ఉంటాయి. ఓకే, 29 నుంచి 33కు సంబంధించిన ప్రశ్నలు 4వ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. మరి 29 ఏని మనం గమనిస్తే, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అన్నారు. ఇది విషయావగాహనకు చెందినటువంటి ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అన్నారు. మరి దీనికి సమాధానంగా మనము జల వనరుల యొక్క ప్రాముఖ్యత రాస్తే సరిపోతుంది. బి డెస్క్రైబ్ జాగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ రైస్ అన్నారు. మనందరికీ తెలుసు, మరి రైస్ పండించడానికి బాగా వర్షపాతం అధికంగా ఉండాలి, వేడి ఉష్ణోగ్రతలు ఉండాలి, మంచి సారవంతమైన నేలలు ఉండాలి. ఇలాంటి అంశాలన్నీ మరి బికి సమాధానంగా రాస్తే సరిపోతుంది. ఇక 30వ ప్రశ్న కొంచెం భిన్నమైనది. ఇది కామెంట్కు సంబంధించినటువంటి ప్రశ్న. సాధారణంగా విద్యార్థులు ఈ కామెంట్ ప్రశ్నల్ని ఎలా ఫేస్ చేయాలో ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ మనం గమనిస్తే మరి ఇదంతా చదవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి సింపుల్గా ఇందులో ఉన్నటువంటి విషయాన్ని అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఆర్ అంబేద్కర్ హూ ఆర్గనైజ్డ్ ది దళిత్స్ ఇంటూ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ in 1930 clashed with Mahatma Gandhi at the second round table conference by demanding separate electorates for Dalits అని ఉంది. అంటే 1930లో అంబేద్కర్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. ఆయన 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమయంలో అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారితో ఒక విషయంలో విభేదించారు. అంటే అంబేద్కర్ ఏం డిమాండ్ చేశాడంటే, దళిత్స్కి లేదా షెడ్యూల్డ్ కాస్ట్ ప్రజలకు, దళితులకు లేదా షెడ్యూల్డ్ కాస్ట్ ప్రజలకు సపరేట్ ఎలక్టరేట్స్ ఉండాలి అని డిమాండ్ చేయడం జరిగింది అంబేద్కర్ గారు. దీని అర్థం ఏమంటే, మరి షెడ్యూల్డ్ కాస్ట్ లేదా దళితులు సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడ్డారు కాబట్టి వారికి రిజర్వేషన్లు ఇవ్వాలి. ఆ రిజర్వేషన్లు ఎలా ఉండాలి అంటే, పోటీ చేసేవారు కూడా దళితులే ఉండాలి, వారికి ఓటేసే ఓటర్లు కూడా దళితులై ఉండాలి. అంటే సపరేట్గా దళితులతో కూడినటువంటి ఎలక్టరేట్ తయారు చేయాలని అంబేద్కర్ డిమాండ్ చేశాడు. అంటే ఓటర్లు అందరూ దళితులే ఉండాలి, వారు ఎన్నుకునేది కూడా దళిత ఎంపీలని లేదా దళిత ఎమ్మెల్యేలని ఎన్నుకుంటారు. అయితే ఈ విషయంలో మహాత్మా గాంధీ అంబేద్కర్తో విభేదించాడు. మరి మహాత్మా గాంధీ యొక్క వాదన ఎలా ఉందంటే, ఈ విధంగా దళితులకి ప్రత్యేకంగా ఓటర్ల జాబితా తయారు చేస్తే వారు మిగిలిన సమాజంతో కలిసిపోలేరు, ఇది మంచిది కాదు అని చెప్పి కొంతవరకు కాదు, బాగా గట్టిగా మరి అంబేద్కర్ గారితో విభేదించడం జరిగింది. మరి ఈ విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్న ఈ విభేదాలు 1932 పూనా ప్యాక్ట్, పూనాలో ఒక ఒప్పందం జరిగింది. గాంధీకి అంబేద్కర్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ద్వారా మరి ఈ ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి విభేదాలు తొలగిపోయాయి. ఏ విధంగా తొలగిపోయాయి? అంబేద్కర్ ఏమో దళితులతో కూడినటువంటి ఓటర్ల జాబితా తయారు చేయాలి, వారు దళిత ఎమ్మెల్యేలు ఎంపీలని ఎన్నుకుంటారు. అంటే ఎన్నుకోబడేవారు దళితులే, ఎన్నుకునేది కూడా దళితులే. అంటే ఓటర్లు దళితులే,
తర్వాత ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడే వాళ్ళు కూడా దళితులే. ఇలా ఉండాలనేది అంబేద్కర్ వాదన. అయితే గాంధీ ఇక్కడ ఏం వాదించాడంటే, ఇది సరైనది కాదు. ఆహ్, కొన్ని కొన్ని సీట్లు కావాలి అంటే దళితులకు రిజర్వ్ చేస్తాం. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థే కొనసాగుతా ఉంది. మరి కొన్ని సీట్లు కావాలి అంటే ఇక్కడ సెంట్రల్ లెవెల్‌లో గావచ్చు, ప్రొవిన్షియల్ లెవెల్. ఇప్పుడైతే స్టేట్, సెంట్రల్ అంటాం. అప్పుడైతే ప్రొవిన్షియల్. ప్రొవిన్షియల్ అంటే స్టేట్స్ అనమాట. మరి ప్రొవిన్షియల్ లెవెల్‌లో అలాగే సెంట్రల్ లెవెల్‌లో కూడా కొన్ని నియోజకవర్గాలు దళితులకు అంటే షెడ్యూల్డ్ కాస్ట్ ప్రజలకి రిజర్వ్ చేయబడతాయి. అంటే దళితులు మాత్రమే అక్కడ పోటీ చేస్తారు. కానీ ఓటేసేది మాత్రం అన్ని కులాల వారు ఓటేస్తారు. ఇది గాంధీ గారి వాదన. దీనితో అంబేద్కర్ గారు మరి ఏకీభవించడం జరిగింది. సో, ఆ విధంగా ఫైనల్‌గా కొన్ని సీట్లు స్టేట్ లెవెల్‌లో అంటే ప్రొవిన్షియల్ లెవెల్, అలాగే సెంట్రల్ లెవెల్‌లో కూడా షెడ్యూల్డ్ కాస్ట్ లేదా దళితులకు కొన్ని సీట్లు ఇవ్వబడ్డాయి. కానీ ఓటేసేది మాత్రం జనరల్ ఓటర్స్ అందరూ ఓటేసే విధంగా గాంధీ, అంబేద్కర్ గారిని ఒప్పించారు. ఆ విధంగా పూనా ప్యాక్ట్ మరి ఇద్దరి మధ్య సయోధ్యకి దారితీసి ఒక పెద్ద సమస్యని ఇది పరిష్కరించింది. సో, ఈ విషయమంతా కూడా ఇక్కడ మనకు ఇవ్వబడింది. దీన్ని చదివి పిల్లలు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఏమన్నారు క్వెషన్ రీడ్ ద పేరాగ్రాఫ్ అండ్ కామెంట్ ఆన్ ఇట్ అని ఉంది. ఈ పేరాగ్రాఫ్‌ని అంతా అర్థం చేసుకొని మరి ఇక్కడ నువ్వు స్టెప్ బై స్టెప్ రాయొచ్చు. కామెంట్ అన్నారు కదా! ఇక్కడ ఏం రాయాల్సి ఉంటుంది? మరి అంబేద్కర్ గారు డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? ఆయన గాంధీతో ఏ విషయంలో విభేదించాడు? తర్వాత గాంధీ తన వాదనని అంబేద్కర్ ముందు ఎలా వినిపించాడు? తర్వాత గాంధీ వాదనను అంబేద్కర్ అర్థం చేసుకొని ఫైనల్‌గా అది పూనా ప్యాక్ట్‌కి దారితీసింది. అయితే ఓటర్లు మాత్రం అంబేద్కర్ వాదించినట్టు ఓటర్లు ఎవరు? దళితులు మాత్రమే ఓటేయాలి. షెడ్యూల్ కాస్ట్‌కి లేదా దళితులకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా ప్రత్యేకంగా తయారు చేయాలనేది అంబేద్కర్ వాదన. కానీ గాంధీ వాదన జనరల్ ఓటర్లే రిజర్వ్డ్ వారికి ఓటేస్తారని ఆయన వాదించడం జరిగింది. సో, ఫైనల్‌గా ఇద్దరు కూడా పూనా ప్యాక్ట్ ద్వారా ఈ విషయంలో ఇద్దరు ఒక ఒప్పందానికి ఒడంబడికకు వచ్చేసి ఈ సమస్యని పరిష్కరించారు. సో, ఈ విధంగా ఈ విషయాలన్నింటినీ మనం రాస్తే మరి దీనికి సమాధానం సరిపోతుంది. నెక్స్ట్ 30లోనే బి ప్రశ్న, ఇది కూడా కామెంట్‌దే. సమ్ పీపుల్ ఇన్ 18th century యూరోప్ థింక్ దట్ ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎన్లైటన్మెంట్. కామెంట్ అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నను మనం నిశితంగా గమనిస్తే మరి మనకేం తెలుస్తుందంటే యూరోప్లో ఉండేటువంటి కొంతమంది 18వ శతాబ్దంలో యూరోప్లో కొంతమంది ఏమని నమ్మారు? ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎన్లైటన్మెంట్. అంటే అప్పుడప్పుడే మరి ప్రింట్ కల్చర్ పెరుగుతోంది. పుస్తకాలను ముద్రించడం, ప్రజలకు అందజేయటం ఇవంతా ఎక్కువ అవుతోంది. ఇది ప్రజల్లో ఒక మంచి మార్పుకు దారితీస్తుందని కొంతమంది నమ్మారంట. దీన్ని కామెంట్ చేయండి అని ప్రశ్న ఇచ్చారు. మరొకసారి చెప్పుకుందాం. ఇది 18th centuryలో యూరోప్లో కొంతమంది ఏమని నమ్మారు? ప్రింట్ కల్చర్ రావడంతో పుస్తకాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా సామాజికంగా చాలా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, ప్రజలకు చాలా మంచి జరుగుతుందని నమ్మారు. దీన్ని కామెంట్ చేయండి అని ఇక్కడ ప్రశ్నించారు. మరి దీనికి మనం సమాధానంగా ఏం రాయాలి? ప్రింట్ కల్చర్ రావడంతో సామాన్యులకు కూడా పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ పుస్తకాలను చదువుకోవడం ద్వారా ప్రజలు అంతకుముందు మూఢనమ్మకాలని గుడ్డిగా నమ్మేవాళ్ళు. యూరోప్లో అయితే చర్చ్ ఏది చెప్తే దాన్ని నమ్మేవాళ్ళు. చర్చిలో ఉండేట్టు పోప్ కావచ్చు, బిషప్, ఆర్చి బిషప్, వాళ్ళు ఏవి చెప్తే అవి నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే ఈ పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయో వాటిని చదువుకొని ప్రజల్లో మూఢనమ్మకాలు నమ్మడం తగ్గించారు. అదొకటి. రెండోది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి గొప్ప భావనలు, ప్రాథమిక హక్కుల గురించి అవగాహన పుస్తకాలు చదవడం ద్వారా ప్రజలకి వీటన్నిటి మీద అవగాహన వచ్చింది. ఆ విధంగా వారిలో ఒక రకమైన ఎన్లైటన్మెంట్ జరిగింది. సో, ఇలాంటి అంశాలన్నీ ఇక్కడ ఏమిచ్చారు? మరి కొంతమంది ఎన్లైటన్మెంట్ జరుగుతుంది అని అనుకున్నారంట. ఎక్కడ? యూరోప్లో. సో, మనం కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ రాయాలి. నిజమే, వాళ్ళు అనుకున్నది నిజమే. ఎందుకంటే
ఈ ప్రింట్ కల్చర్ రావడంతో పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. పుస్తకాలు అందుబాటులోకి రావడంతో మరి పుస్తకాలను చదువుకొని మూఢనమ్మకాలు తగ్గాయి. స్వేచ్ఛ, సమానత్వ భావనలపైన అవగాహన వచ్చింది వారికి. వారు సాధించుకోవాల్సిన హక్కులపైన వచ్చింది. ఆ కారణంగా చాలా దేశాల్లో మరి విప్లవాలు కూడా వచ్చాయి. ఫ్రెంచ్ విప్లవం, అమెరికన్ విప్లవం, ఇంగ్లాండ్‌లో విప్లవం, రష్యన్ విప్లవం. మరి వీటన్నిటిని మనము ఇక్కడ రాయొచ్చు. అప్పుడది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇక 31 ప్రశ్న విషయానికొస్తే, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ అన్నాడు. మరి ఇక్కడ పవర్ షేరింగ్ మనం గమనిస్తే మోడర్న్ డెమోక్రసీస్లో పవర్ షేరింగ్ ముఖ్యంగా 2 రకాలు ఉంది. ఒకటి హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, 2 రకాలు ఉన్నాయి. మరి హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనేది దాని అర్థం ఏంటి అనే విషయానికి వస్తే, మనందరికీ తెలుసు జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, మరి వీటి అంటే న్యాయశాఖ, శాసనశాఖ, న్యాయశాఖ, శాసనశాఖ, అట్లాగే ఈ 3 శాఖలు ఏవైతే ఉన్నాయో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, ఈ 3 మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే దాన్ని మనం ఏమంటామంటే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అని అంటాం. 3 శాఖలు ఉన్నాయి కదా, న్యాయశాఖ, అట్లాగే శాసనశాఖ, అట్లాగే కార్యనిర్వాహక శాఖ. ఈ 3 శాఖల మధ్య అధికారం డిస్ట్రిబ్యూట్ అయితే దానిని హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అని అంటాం. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, ఈ 3 మధ్య పవర్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే దానిని వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటాం. సో ఇవంతా ఇక్కడ రాస్తే సరిపోతుంది దీనికి. సో నెక్స్ట్ ప్రశ్న 31 వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై పొలిటికల్ పార్టీస్ అనేది ఇక్కడ ప్రశ్న. వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై పొలిటికల్ పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీస్ ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? మనందరికీ తెలుసు పొలిటికల్ పార్టీస్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నెంబర్ 1, బాగా విశ్వసనీయతను కోల్పోయాయి. రాజకీయ పార్టీలు ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయాయి. రెండోది వంశపారంపర్యం అంటే డైనాస్టిక్ సక్సెషన్. ఒక లీడరు తన కొడుకుని తిరిగి ప్రమోట్ చేస్తున్నాడు. ఇది ఒక పెద్ద సమస్యగా మరి పొలిటికల్ పార్టీస్కి ఇది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. అంతేకాకుండా చాలా పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం. ఈ అంశాలన్నీ మనము దీనికి సమాధానంగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 32వ ప్రశ్న మనం చూస్తే అనలైజ్ ద గ్రాఫ్ అన్నాడు. ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్ని మనం గమనించి మరి ఇక్కడ మనం గమనించిన విషయాలన్నింటినీ ఆన్సర్గా రాస్తే సరిపోతుంది 32Aలో. 32Bలో కూడా గ్రాఫ్ ఇచ్చారు, అనలైజ్ చేయమన్నారు. అంటే ఇక్కడ మనం గమనిస్తే బ్లూ కలర్లో ఉండేది పర్సెంటేజ్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ ఇన్ఫార్మల్ సెక్టర్, పర్సెంటేజ్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ ది ఫార్మల్ సెక్టర్. మనందరికీ తెలుసు అప్పులు అవసరమైన వాళ్ళు బ్యాంకుల్లో తెచ్చుకుంటే అది ఫార్మల్ లోన్ అవుతుంది. వ్యాపారస్తుల వద్ద, భూస్వాముల వద్ద తెచ్చుకుంటే ఇన్ఫార్మల్ లోన్ అవుతుంది. మరి ఇక్కడ ఈ గ్రాఫ్లో ఏమిచ్చారు? పూర్ హౌస్ హోల్డ్స్ అంటే బాగా పేదవాళ్ళు, వాళ్ళు కొంత ఫార్మల్ లోన్ పొందుతుంటే మరికొంత ఇన్ఫార్మల్ లోన్ పొందుతున్నారు. అట్లాగే వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళు కూడా అంతే, అంటే బాగా ధనికులు, రిచ్ హౌస్ హోల్డ్, వీళ్ళు కూడా కొంత శాతం ఫార్మల్ లోన్ పొందుతున్నారు, మరికొంత శాతం ఇన్ఫార్మల్ లోన్ పొందుతున్నారు. ఈ విషయాలన్నింటినీ మనము మరి రాస్తే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పూర్ హౌస్ హోల్డ్స్కి 15% ఇన్ఫార్మల్ లోన్ లభిస్తుంది, 15% ఫార్మల్ లోన్ లభిస్తుంటే 80% ఇన్ఫార్మల్ లోన్ లభిస్తుంది. అంటే ముందే పేదవాళ్ళు ఫార్మల్ లోన్ అయితే వడ్డీ తక్కువ ఉంటుంది, కానీ అది తక్కువగా దొరుకుతూ ఇన్ఫార్మల్ లోన్లో జనరల్గా వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ రిసోర్సెస్ నుంచినే ఈ పేదలు తెచ్చుకుంటున్నారు. సో ఇలాంటి అంశాలన్నీ ఇక్కడ రాస్తే దీనికి సమాధానంగా సరిపోతుంది. ఇక ఫైనల్గా 33 మ్యాప్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. లొకేట్ ది ఫాలోయింగ్ ఇన్ ది గివెన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఇండియా మ్యాప్లో మరి పైన ఇచ్చినటువంటి 4 అంటే ముంబై, జమ్మూ, జంషెడ్పూర్, గోవా, ఈ 4 గుర్తించవచ్చు. లేదంటే కేరళ, బీహార్, ఢిల్లీ, అరేబియన్ సీ, ఈ 4 గుర్తించవచ్చు.
అయితే ఆ పైన 2 కింద 2 ఎట్టి పరిస్థితుల్లో గుర్తించకూడదు. గుర్తిస్తే పైన 4 కింది 4 అంటే 1, 2, 3, 4 అయినా గుర్తించాలి. 5, 6, 7, 8 అయినా గుర్తించాలి. ఇందులో కొన్ని అందులో కొన్ని మాత్రం గుర్తిస్తే మరి మార్కులు తగ్గుతాయి. ఇక 33 విషయానికొస్తే లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ది గివెన్ మ్యాప్ ఆఫ్ వరల్డ్ మ్యాప్‌లో మరి ఇక్కడ ఇచ్చిన దేశాలను గుర్తించమని ఇచ్చారు. 1 ఏ, 2 సౌత్ ఆఫ్రికా, 3 బెల్జియం, 4 జర్మనీ. అంటే ఆ 4 వద్దనుకుంటే కింది 4 అయినా గుర్తించొచ్చు. నైజీరియా, పసిఫిక్ ఓషన్, నార్వే, పాకిస్తాన్.